హై వ్యూవర్స్. విష్ణు రీసెంట్ టైమ్స్లో కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. అగైన్ తెలిసి తెలియకుండా నేను కొన్ని నోరు జారుతున్నాడు. ఆ నోరు జారటం కూడా కొంచెం మరలా కన్విన్స్ అయ్యే విధంగానే దాన్ని ఏం కవరప్ చేయదో చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన మాట ఏదైతే ఉందో మేబీ కొంచెం పాజిటివ్గా మనం ఆలోచించాలి. ప్రభాస్ ఈ మంచు విష్ణు సినిమా కన్నప్ప ఉందో దానికి రెమ్యూనరేషన్ తీసుకోవాలి. ప్రభాస్ మొన్న ఈ మంచు విష్ణు మాటల్ని పట్టించుకోవాలి, కానీ ఒక రకం చాలా సీరియస్ పట్టించుకోలేదు. మోహన్ లాల్ లెజెండ్ అని చెప్పాలి. నువ్వు ప్రభాస్ లెజెండ్ కదా చెప్పడం అనవసరం కదా, పట్టించుకోలేదు. ఏమంటారు మన ప్రభాస్ చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసి ఉంటాడు. ఇప్పుడు విష్ణు వచ్చేసి అదే ప్రభాస్ని మరలా ముందు పెట్టి, ప్రభాస్ నా తోడబుట్టినవాడు కాదు, కానీ నా ఎదుగుదల కోసం నా ఛానల్ హిట్ అవ్వాలని ద బెస్ట్ ఎఫర్ట్స్ తను పెడుతూ ఉన్నాడు. కానీ నా సొంత వాళ్ళు ఉన్నారు, నా ఎదుగుదలను చూసి ఓరవలేక, నేను బాగుపడితే తట్టుకోలేక నా సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారని చెప్పేసి ఓపెన్గానే మనోజ్ గురించే చెప్పేశాడు. మనోజ్ మాత్రం ఏమంటాడు, ఒరే అయ్యా నువ్వు 100 కోట్లు పెట్టి తీసిన మాత్రం గొప్ప సినిమా కాదురా, 1 కోటి రూపాయలు పెట్టి తీసిన మాత్రం చిన్న సినిమా కాదురా అయ్యా, కంటెంట్ కథ మెయిన్ బలం, అది నీ సినిమాలో ఉంటే నీ సూపర్ హిట్, లేకపోతే పోయిద్దిరా బాబు అన్నాడు అతను అన్నాడు. సో ఇదే విషయాన్ని మంచు విష్ణు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఆయన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సినిమా సూపర్ హిట్ అయ్యేది ఎందుకంటే కథ అంత బలంగా ఉందనేది తన నుంచి మాట రాలేదు. ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన ఒకే ఒకటి, ప్రభాస్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయాలి అండ్ జనాన్ని దగ్గర నుంచి సింపతి కొట్టాలనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. ఓ రకంగా లాజికల్గా కూడా చూసుకుంటూ ఉన్నా కానీ కన్నప్ప సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా మనోజ్ ఏదో ఒక విధంగా అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక విధంగా తన నోటి నుంచి పని చెప్తూనే ఉన్నాడు. బట్ మనస్ఫూర్తిగా కన్నప్ప అయితే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా, అండ్ విష్ణు పెట్టినట్టు ఆ కోట్ల డబ్బు ఏదైతే ఉందో అది వెనక్కి రావాలని కోరుకుంటున్నా, అండ్ ప్రభాస్ని మాత్రం మనస్ఫూర్తిగా మరలా మెచ్చుకుంటున్నా. మీకైతే నేను మరలా చెప్తున్నా, మీ ఇంట్లో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, బంధువుల మధ్య ఎన్ని ఇష్యూస్ అయినా ఉండొచ్చు కాక, బట్ అది అవతల వాడి యొక్క ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఉండొద్దు. వాడు కష్టపడి ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి మీరెళ్ళి మోకాలు అడ్డొద్దు, అండ్ వాడి రహస్యాలంటే బయటకు చెప్పడం చేయకండి, తప్పు అది. మీరు ఎన్నైనా సరే ఉన్న ఇంటర్నల్గా తెలుసుకోవాలి, చూసుకోవాలి. బట్ అది వాడి యొక్క జీవితం మీద ఎఫెక్ట్ పడేలా మాత్రం అసలు ఉండకూడదు. డబ్బు విషయంలో రోడ్డుని పడేలా అస్సలు ఉండకూడదు. ఈ విషయంలో మనోజ్ని ఓ రకంగా రిక్వెస్ట్ చేసిన అవసరం లేదు, కానీ ఫ్రెండ్లీగానే అడుగుతూ ఉన్నా. కన్నప్ప సినిమా గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనోజ్ ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమంటే అది మాట్లాడుకోవచ్చు. ఈరోజు విష్ణు బాధపడుతున్న అర్థం అనేది ఉంది. ప్రభాస్ నాకు తోడబుట్టినాడు కాదు, బట్ నాకు ఎంతో సాయం చేస్తున్నాడు. బట్ సొంత వాళ్ళు మాత్రం నా తోడబుట్టినాడు మాత్రం నా నాశనం కోరుకుంటున్నారని చెప్పేసిన విధానం ఏదైతుందో నిజంగా పాపం అతని బాధ వర్ణాతీతం.